అందరూ బాగున్నారండి. ఈరోజు నేను కొంచెం శనగపిండి వరిపిండి చక్రాలు చేయబోతున్నాను. కొంచెమేనండి, ఎక్కువేం కాదు. దానికి కావాల్సినవి కొంచెం వరిపిండి, శనగపిండి, కొంచెం బటర్ వేసుకున్నాను, కొంచెం సాల్ట్, కొంచెం కారం. కొంచెం కారం ఎక్కువే తింటామండి మేము, మీరు చూసుకొని వేసుకోండి. దీనిలో కొంచెం వాము బాగా నలిపేసి వేసానండి. తర్వాత కొంచెం నువ్వులు వేసాను. నువ్వులు వేసుకున్నా బాగుంటాయండి. బాగా కలిసిదా కలుపుకోవాలండి. చేతితో బాగా కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు సగ్గుబియ్యం ఉన్నా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. కానీ ప్రజెంట్ నా దగ్గర లేవు, నువ్వులు మాత్రం వేసాను. పిండి రెడీ అయిపోయిందండి, కలిపేసాను అంతా. దీనిలో వేయాల్సిన బటర్ వేయాలండి, మర్చిపోవద్దు. బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టుకున్నాం. మొన్న అరసలు కాల్చానండి, ఆయిల్ కొంచెం ఉంది. ఆయిల్లోనే చక్రాలు చేయబోతున్నాను. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఆయిల్. చక్రాలు రెడీ అండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇలా పిల్లలు స్కూల్ నుంచి